దబాంగ్ సినిమా హక్కుల్ని కొన్ని కోట్లకు కొనుక్కొని అందులో భారీ మార్పులు చేసి క్రేజ్ కి తగ్గట్లుగా గబ్బర్ సింగ్ సినిమాను మార్చిన తీరు అందరినీ మెప్పించింది. అది కాస్త బోల్డ్ స్టెప్ అయినా ఆ రిస్కే చేయకపోతే హరీష్ శంకర్ చరిత్రలో నిలిచేవాడు కాదేమో. ఇప్పుడు అలాంటి మార్పే పవన్ మరో చిత్రానికి జరుగుతాంది అని తెలుస్తాంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న కాటమరాయుడు సినిమాని మొదట్లో తమిళ దర్శకుడు సూర్య తెరకెక్కించాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వలన సూర్య ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఈ స్క్రిప్ట్ని తమిళనాట అజయ్ నటించి విజయం సాధించిన వీరన్ చిత్రాన్ని బేస్గా తీసుకుని చేస్తారు. అయితే సూర్య తర్వాత డాలీ ఎంటర్ అయిన స్క్రిప్ట్లో మార్పులేం చేయలేదు. కాకపోతే పవన్ రాజకీయ అంశాల మధ్య బిజీగా ఉండడంతో డాలీకి కావలసినంత సమయం దొరికి స్క్రిప్ట్లో మార్పులు చేసినట్లు సమాచారం. పవన్ అభిమానులు ఆశించే ఎంటర్టైన్మెంట్ పంచులు పుష్కలంగా జోడించారట. ఈ సినిమాలో వయసు పైబడిన కారణంగా పెళ్లికి దూరంగా ఉండే ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో పవన్ కనిపిస్తాడని తెలుస్తోంది. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న హలో